నిమ్స్కి వచ్చేసరికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసేసింది. టెక్నికల్గా అక్కడికి వెళ్తే ఇవాళ కనుక మనం చూస్తే రోడ్స్ వేయడం జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. 200 ఫీట్ రోడ్స్, దానికి తగ్గట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇవాళ నిమ్స్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు మనకు ఓపెన్ ప్లాట్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఇవాళ హైవేకి దగ్గరలో, టౌన్షిప్కి దగ్గరలో దొరుకుతాయి, అది కూడా రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. డౌన్ ద లైన్ మనకు ఒక 1 ఇయర్ తర్వాత కనుక అక్కడికి వెళ్ళి చూస్తే డ్రాస్టిక్ డెవలప్మెంట్స్ వచ్చే ఉంటాయి. దానివల్ల ప్రైస్ కూడా పెరుగుతుంది. హైవే ఫేసింగ్లో కానీ, విత్ ఇన్ టౌన్షిప్లో కానీ ప్లాట్స్ అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు మెయిన్ సిటీ దగ్గర నుండి మనము సబర్బ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవాళ మెయిన్ సిటీలో ఏదైతే రేట్లకు దొరుకుతున్నదో ఆ రోజు మనం సబర్బ్స్లో పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు జాగ్రత్త విడుచుకోవద్దు. ఇప్పుడున్న టైం ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ టైము. మీరు వచ్చేసి ఇన్వెస్ట్ చేయండి, మీకు బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి.